హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో కూడా ఉంది చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డాటింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కదా, 399కి విత్ 1 year వ్యాలిడ్ అయితే. ఈ ఆఫర్ మీకు ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కోర్స్ అయితే తీసుకోండి. మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, డెమో వీడియో చూడండి. ముందుగా సబ్జెక్ట్ అండ్ కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. మీకు 399కి విత్ 1 year వ్యాలిడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో డిఫెన్స్ డాటింగ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక మెయిన్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుంచి మనకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అంటే ఇది చేయడం వల్ల వాళ్ళకు కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీస్తున్నారు అండ్ ఇంకోటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటే సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మన తెలుగు లోకల్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడము, రాయడము, మాట్లాడడం ఇదైతే ఖచ్చితంగా పోతే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఇంకోటి బ్రదర్, ఇది బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బ్యాంకింగ్ జాబ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఉంటారు అనే ఉద్దేశం కొద్దీ మన ఛానల్ అప్పుడప్పుడు ఇలాంటి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసి మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు వద్దనుకున్న వాళ్ళు లైట్ చేసుకుని మీరు బ్యాక్ వెళ్ళిపోతే సరిపోతుంది. వీడియోలకు వెళ్ళిన చిన్న రిక్వెస్ట్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లెగ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి యూసీఓ బ్యాంక్ నుంచి మనకు వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కదా అక్టోబర్ 21, 2025 మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది అనమాట. మీకు ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 21, 2025 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 30, 2025 ఈ నెల 30 తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది మనకు అక్టోబర్ 1, 2025 ఆ డేట్కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది 20 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీ క్యాస్ట్లో ఉన్నటువంటి పోస్ట్ మాత్రమే. ఒకవేళ మీ క్యాస్ట్లో మీకు పోస్ట్ లేవనుకోండి, మీరు యువర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు యువర్ క్యాండిడేట్ ఇంత బిలో 28 years ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. ఇక అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ డిగ్రీలో మీరు ఎనీ బ్రాంచ్ కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా డిగ్రీతో పాటు మీకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారంటే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ నోటిఫికేషన్కి మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రీడింగు, రైటింగు, స్పీకింగు, తెలుగు మాట్లాడము, చదవడము, రాయడము ఇదైతే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెసేజ్ చేశారు కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారని. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు అయితే 100 మార్కులకు. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఏదో ఒకటి అయితే మనం చూస్ చేసుకుని ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేయాలి. ఇక మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి ఓవరాల్గా 60 నిమిషాల టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక అప్లికేషన్ ఫీజు అని మీరు మనకు అక్టోబర్ 21 నిన్నటి నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత కూడా నవంబర్ 5వ తేదీ వరకు టైం అయితే ఇచ్చాడు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారో వాళ్ళు 400 రూపాయలు ప్లస్ జీఎస్టీ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 800 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా జీఎస్టీ కూడా అనమాట. అయితే బ్రదర్ ఈ పేమెంట్ అనేది మీకు నాన్ రిఫండబుల్ కాబట్టి మీరు ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకొని మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పేమెంట్ చేసుకుని అప్లై చేసుకోండి. నేను ప్రతి వీడియో చెప్పేది ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ ఉంటుంటే కన్నా ఇంట్రెస్ట్ అనమాట మెయిన్గా ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకొని పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకు ఏదో ఒక దానిలో మనకు మైనస్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. కొన్నిటికి క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, కొన్నిటికి అంటే అప్లికేషన్ ఫీజు అనేది సరిపోకపోవచ్చు, కొంతమందికి ఏజ్ లిమిట్ లేకపోవచ్చు, ఇట్లా అనమాట ప్రతిదీ. కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి అని చెప్పేది.
ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారని. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ కింద మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇవి ఎటువంటి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అంటే ఏం లేదు. మనకు 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ మనకు అప్రెంటిస్‌షిప్ కింద తీసుకుంటారు. తర్వాత మనకేందంటే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. మనకు బ్యాంకింగ్ సెక్టర్‌లో కూడా మనకు అప్రెంటిస్‌షిప్ కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి యూజ్ ఏందంటే మనకు అప్‌కమింగ్ ఏవైతే పర్మనెంట్ జాబ్స్ బ్యాంకింగ్ సెక్టర్‌లో పడతాయో అలాంటప్పుడు ఇవైతే కొద్దిగా బెనిఫిట్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్టేట్ వైస్‌గా చూసుకుంటే వేకెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి ఓవరాల్‌గా 7 సీట్స్ 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లో పోస్టులు లేవు కాబట్టి మీరు యూఆర్ క్యాండిడేట్‌ల పోస్ట్‌కి మీరు అప్లై చేసుకుంటాము అంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళకొచ్చేసి ఓవరాల్‌గా 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి పోస్టులు లేవు కాబట్టి మీరు యూఆర్ క్యాండిడేట్లు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మనకు ఏదైతే యూసీఓ బ్యాంక్ నుంచి చేసినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఓవరాల్‌గా మనకి నోటిఫికేషన్‌లోన 532 సీట్స్ అనమాట. ఈ పోస్ట్స్ అన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ కింద మనకు భర్తీ అయితే చేస్తా ఉన్నారు. ఇవి ఎటువంటి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఓన్లీ 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ మనకు ఉంటుంది. అయితే ఈ అప్రెంటిస్‌షిప్ కింద సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఏమైనా సాలరీ ఉంటుందంటే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకు పర్ మంత్ మనకు స్టైఫండ్ అనేది మనకు 15,000 వరకు మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 10,500 వరకు స్టైఫండ్ ఉంటుంది. అదేవిధంగా మనకు గవర్నమెంట్ నుంచి మళ్ళా స్టైఫండ్ అనేది 4,500 ఇస్తారు. ఓవరాల్‌గా మనకు 15,000 మనకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసాను. ఈ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే bfsissc.com అనే వెబ్సైట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పక్కనే మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి అడ్డగీతలు. దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు కెరీర్ ఆపర్చునిటీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తేనే మనకు అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తేనే మీకు యూసీఓ బ్యాంక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మళ్ళీ 2 ఆప్షన్లు అయితే వస్తాయి. ఇక్కడ మనకు 2025, 26 ఏవైతే ఉంటాయో ప్రోగ్రామింగ్ అదనమాట. మనం ఇది కొత్తది కాబట్టి దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది డీటెయిల్ నోటిఫికేషన్ అని. మీరు దీన్ని క్లిక్ అయితే చేశారంటే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు స్టూడెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ మీద దాన్ని క్లిక్ చేసుకొని మీరు ముందుగా అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు జనరల్ స్టూడెంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు యూసీఓ బ్యాంక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. బట్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్‌లో ఉన్నటువంటి యూసీఓ బ్యాంక్ ఏవైతే ఉందో వాటిలోనే మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 30 వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంపల్సరీ మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ చదవడము, రాయడము, మాట్లాడడం ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకే డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.